తప్పు లేదు. ఈ బిగ్ బాస్ గాడిని తిట్టడంలో తప్పేం లేదు. బిగ్ బాస్ గాడికి బుర్ర లేదు. ఇదో పనికిమాలిన గేమ్ అని హౌస్లో గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్స్ అభయ్ నవీనే తిడుతున్నాడంటే సీజన్ 8 ఎంత పనికిమాలిన సీజనో, అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎంత పనికిమాలిన వాళ్ళో, వాళ్ళని సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ ఇంకెంత పనికిమాలినోడో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తిట్టుకోవడం కాదు, ఏకంగా బిగ్ బాస్నే పనికిమాలినోడు అంటూ తిట్టాడు అభయ్. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు, ఆడేది తక్కువ కొట్లాడేది ఎక్కువ అనేటట్టుగా ఉన్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్. ఈ రోతా రొట్టె బ్యాచ్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా బిగ్ బాసు అని జనం తూ అని ఉమ్మేయడం కాదు, హౌస్లో కంటెస్టెంట్స్ కూడా ఒకరిపై ఒకరు ఉమ్మేసుకుంటున్నారు. అంతేనా, నేరుగా బిగ్ బాస్నే వాడు వీడు అంటూ మాట్లాడుతున్నాడు అభయ్. ఈ వారం ఇంటి నుంచి బయటకు రావడం ఖాయమని ముందే హింట్ ఇచ్చారో ఏమో కానీ డైరెక్ట్గా బిగ్ బాస్నే బొక్కలో బిగ్ బాస్ కాడు అంటూ బూతులు తిడుతున్నాడు. ఆట ఆడమని తన టీంతో ఆడించమని చీఫ్ని చేస్తే అతనేమో కాలుపై కాలేసుకుని దర్జాగా బొక్కలో బిగ్ బాస్ అని బిగ్ బాస్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే మరీ దారుణం. కిచెన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని అతిక్రమిస్తూ మనిషి పుట్టకే పుట్టారా, బుర్రా బుద్ధి ఉందా అంటూ బిగ్ బాస్ పైనే ఫైర్ అయ్యి అసలు గేమ్ ఆడటమే మానేశాడు అభయ్. ఓ పక్క తన టీం వాళ్ళు కొట్టుకుని చేస్తుంటే మనోడు మాత్రం ఉచిత సలహాలు ఇస్తూ ఫుల్ చిల్ అయ్యాడు. ఇక నేటి ఎపిసోడ్లో కూడా మనోడి ప్రవర్తన మారకపోవడంతో బిగ్ బాస్ తలుపు తెరచి దొబ్బై అని అంటున్నాడు. ప్రతి సీజన్లోనూ ఇలాంటి సీన్ రొటీనే కానీ గతంలో ఆదిరెడ్డిని రోడ్లు తెరచి బయటకు పొమ్మని ఎలాగైతే అంటున్నారు, అభయ్ కూడా అదే అంటున్నారు. సోనియా చిన్నోడి చెంతన కూర్చొని కోచింగ్ స్టార్ట్ చేసింది. అదే టైంలో సోనియా గురించి లోపల డిస్కషన్ జరుగుతుంది. సోనియా కంట్రోల్ చేయడం మానేసి పృథ్వీని రెచ్చగొడుతోంది. నువ్వు పోరా, ఆడు ఆడు అంటూ పృథ్వీని రెచ్చగొట్టేస్తుంది అంటూ గుసగుసలాడుతోంది యష్మి గౌడ. ఇక మణికంఠ నిఖిల్ల మధ్య మాటామాటా పెరిగింది. మణికంఠ కన్నీళ్లు పెట్టుకోవడంతో నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు ది గ్రేట్ చీఫ్ అభయ్ అయితే ఇదెక్కడ పనికిమాలిన గేమ్నో నాకు అర్థం కావటం లేదు, ఒకడో రూల్ ఇస్తున్నాడు అని మరోసారి నోరు పారేసుకున్నాడు. దాంతో మన బిగ్ బాస్ని కోపం తట్టుకొనొచ్చినట్టుంది. హౌస్లో వాళ్ళందరినీ లైన్లో నిలబట్టి ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి, మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే ఇప్పుడే వెళ్ళిపోండి అని గేట్లు తెరిచాడు బిగ్ బాస్. దాంతో మన చీఫ్ అభయ్ తెల్లమొహం వేశాడు. ఇంకో రోజు ఆగితే ఎలాగో వెళ్ళిపోతా అన్నట్టుగా. For more updates, please subscribe to Vibrant.